ఓ లేడీస్ ఒక చైన్ స్నాచింగ్ని మీరు టీవీలు చూస్తే ఇంకా మనకి మన ఆడవాళ్ళ మీద, మన వైఫ్ మీద, మన బిడ్డల మీద వీళ్ళు బయటకు వెళ్తున్నారు ఏమవుతుందో లేదో అని ఒక భయం మనకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీకు అడ్వాంటేజ్ ఈ సీసీటీవీ కెమెరాస్ వల్ల మీకు వచ్చేది ఈ సెక్యూర్డ్ ఫీలింగ్ అది ఇస్తుంది. సెకండ్ థింగ్, చాలా కాన్ఫ్లిక్ట్స్కి ఇది డెఫినెట్లీ ఇట్ ఇస్ అ ఫుల్ స్టాప్. ఇందాక సార్ హాస్పిటల్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చాలా సమస్యలు వాళ్ళ సంస్థలు వస్తూ ఉంటుంది, దానికి ప్రూఫ్ ఉండదు. ఒకవేళ సీసీ కెమెరాస్ లేదంటే ఎవరిని నమ్మాలి, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఇదంతా డిసైడ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. సో అలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరాస్ యూస్ అవుతుంది. అది మాత్రం కాదు, ఒకవేళ ఒక అఫెన్స్ జరిగిందంటే దానివల్ల వస్తున్న కాన్సిక్వెన్సెస్ చాలా ఘోరమైన కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. ఈరోజు మనం 50,000 కోసం లెక్క పెట్టుకుంటున్నాము, ఇది ఎక్కువ అని చెప్తున్నాము. నాకు ఒక్క ఇన్సిడెంట్ తెలుసు. ఒక పర్టికులర్ అమ్మాయి పెళ్లి అయి నెల రోజే అయింది, తను కస్టడీలో ఇన్లాస్ ఇల్లు ఉంది. ఇన్లాస్ అంతా బయటకు వెళ్ళిన టైంలో తను కూడా బయట షాపింగ్ వెళ్ళి వస్తే ఇంట్లో దొంగతనం అయింది, ఆభరణాలు మొత్తం పోయింది. ఆ పోయిన దానిలో ఇన్లాస్ ఆభరణాలు కూడా పోయింది. ఇప్పుడు తనకి అది ఎట్లా ఇన్లాస్కి చెప్పాలి, కొత్తగా పెళ్లి అయి వచ్చినది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో లేదో అని ఆ భయపడి తను సూసైడ్ అటెంప్ట్ దాకా పోయింది. ఒక చిన్న అఫెన్స్ ఇట్ లెడ్ టు అటెంప్ట్ సూసైడ్. మనమేమో లెక్క పెట్టుకుంటాం 30,000, 40,000, 50,000. ఇలాంటి ప్రాబ్లమ్స్, అలాగే పెళ్లి ఆగిపోయిన సంఘటనలు మేము చూసినాం. ఒక 10 సంవత్సరం, 20 సంవత్సరం, 30 సంవత్సరం కష్టపడి బిడ్డ పెళ్లి కోసం బంగారం అంతా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాము. ఈ ఇన్ఫర్మేషన్ దొంగకి తెలుస్తుంది, ఇంకా 2వ రోజు 3వ రోజు వచ్చి కొట్టేసిపోతాడు. అలాంటి సంఘటనలు, బిడ్డ పెళ్లి ఆగిపోయిన ఇది కూడా సంఘటనలు కూడా మేము చూసి ఉన్నాం. అది మాత్రం కాదు, ఇంత ముందుకు ఏదైనా అఫెన్స్ జరిగిందంటే మనకి మన ఇంటి వాళ్ళు లేకపోతే మన ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎప్పుడు వచ్చిపోయే వాళ్ళ మీద చాలా అనుమానం వచ్చేది. దానివల్ల రిలేషన్షిప్ స్ట్రెయిన్స్ కూడా ఎక్కువ అయ్యేది. పోలీస్కి కూడా గతంలో ఎట్లా అంటే ఒక అఫెన్స్ జరిగిందంటే అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైతే వచ్చిపోతున్నారో వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేసి వాళ్ళకి కూడా అది ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు ఒక అఫెన్స్ జరిగిందంటే వెంటనే మనకి వాళ్ళ ఫుటేజెస్ వస్తుంది కాబట్టి ఇలాగే ఇన్నసెన్స్ని మొత్తం రూల్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఇన్నసెన్స్ ఎవరిని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు బికాస్ ఆఫ్ దిస్ సీసీటీవీ కెమెరాస్. దీనివల్ల చాలా ఫలితాలు ఉన్నాయి. మీరు మేము పిలిచిన వెంటనే ఈ సామాజిక బాధ్యత మీరు తెలుసు కాబట్టి మీరు అందరూ వచ్చారు. ఈరోజు ఏంటి నేను సైతం ఏంటి గురించి తెలుసుకున్నారు. ఇంకా మీరు ఉన్న ప్లేసులు మీ ఇల్లు నుంచి స్టార్ట్ చేసి మీ దూర బంధువులు, మీ కాలనివాసీలందరికీ ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్ళాలి. మన హైదరాబాద్ నగరాన్ని నేరరహిత నగరంగా, సేఫెస్ట్ సిటీగా మార్చడానికి మీ వంతు సహాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.